Hello to all, వెల్కమ్ టు నెక్సికోడ్ యూట్యూబ్ ఛానల్. మనం ఇవాళ ఏం నేర్చుకోబోతున్నామంటే డెసిమల్ టు ఎనీ అదర్ నెంబర్ సిస్టమ్. అంటే చాలామంది కన్వర్షన్ అంటే చాలా భయపడతారు, కానీ ఆ భయాన్ని నేను ఇవాళ పోగొడతాను. మీరు కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే వెరీ సింపుల్గా ఉంటాయి. చాలా అసలు భయం అనేది ఉండదు. కాబట్టి మీరు మంచిగా ప్రాక్టీస్ చేయండి, వెరీ సింపుల్గా ఉంటుంది. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డెసిమల్ అంటే 0 to 9. ఓకే, డెసిమల్ అంటే 0 to 9 మనకంతా తెలుస్తుంది. నెక్స్ట్ బైనరీ అంటే 0, 1. మన ఆక్టల్ అంటే 0 to 7. హెక్సాడెసిమల్ అంటే 0 to 9. అలాగే ఏ నుంచి వెళ్ళి ఎఫ్ వరకు ఉంటాయి. ఓకే, ఏ టు ఎఫ్. సపోజ్ మనం ఇప్పుడు మనం సింపుల్గా ఈ డెసిమల్ నెంబర్ సిస్టమ్ని మనం ఏదైనా మనకు కావాల్సిన నెంబర్ సిస్టమ్ కన్వర్ట్ చేసుకోవాలంటే ఆ నెంబర్ని సింపుల్గా మనం డివైడ్ చేస్తే సరిపోతుంది. ఓకే, సపోజ్ 27 ఇచ్చింది. 2 1 2, 2 7 2 6 2 3 6, రిమైండర్ అనేది 1. 2 6 12, రిమైండర్ అనేది ఇక్కడ 1 వస్తుంది. 2 3 6. ఓకే, 2 3 6, రిమైండర్ అనేది 0, ఏం లేదు. 2 1s 2 0s 1, రిమైండర్ అనేది 1. ఓకే, మీకు అర్థమైంది కదా. ఇప్పుడు 1 1 0 1 1, దీన్ని బాటమ్ నుంచి టాప్ వరకు తీసుకోవాలి. అంటే 1 1 0 1 1, అంతే, సింపుల్. మనకి బైనరీ నెంబర్ ఇది 27 అనేది 1 1 0 1 1 బేస్ 2 అనేది వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం తీసుకుందాం. సెకండ్ ప్రాబ్లం ఇది 27.315. మనం ఆల్రెడీ 27 అని సాల్వ్ చేసినాం. 27 ఆన్సర్ ఎంత వచ్చింది? 1 1 0 1 1. ఓకే, నెక్స్ట్ 0.315 అనేది సాల్వ్ చేయాలి. 0.315 into 2 is equal to 0.65 is equal to 0. 0.65 into 2 is equal to 1.3. 1 అనేది ఇక్కడ తీసుకోవాలి మనం. ఇక్కడ 1 అనేది ఇక్కడ తీసుకున్నా కానీ 0 ఉంటుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ 0 ఉంటుంది. 0.3 into 2 is equal to 0.6. మనం ఇక్కడ 0 అనేది ఇక్కడ తీసుకుంటాం. మళ్ళీ 0.6 into 2 is equal to 1.2. ఇంకా మనం చేసుకుంటూ పోతే ఆన్సర్ అనేది ఇంకా వస్తుంది. కాబట్టి మనం 3-4 డిజిట్స్ వరకు చేసుకొని టాప్ నుంచి బాటం వరకు తీసుకుందాం. 0 1 0 1, జస్ట్ అంతే, సింపుల్. ఇప్పుడు మనం డెసిమల్ నుంచి ఆక్టల్ కన్వర్ట్ చేసుకుందాం. 275 బేస్ 10 అని మనం 8 ఆక్టల్ కన్వర్ట్ చేసుకోవాలి. సింపుల్గా ఇప్పుడు చెప్పిన 275ని మనం సింపుల్గా 8తో డివైడ్ చేసుకోవాలి. 8 3 24, రిమైండర్ ఇక్కడ 3 ఉంటుంది. ఇక్కడ 3 5 35, 8 4 32, రిమైండర్ అనేది 3 ఉంటుంది. 3ని బయటికి రాసుకోవాలి. 8 4 32 అంటే ఇక్కడ రిమైండర్ అనేది 2 ఉంటుంది. మనకి 8 4 క్యాన్సిల్ కాదు కాబట్టి 0 తీసుకుంటాం. మనం 0 తీసుకుంటే 8 4 ఇక్కడ 4 రిమైండర్ అనేది 4 ఉంటుంది. మనం 0 వచ్చే వరకు ఇలా చేసుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు 423 అనేది ఆన్సర్. మనం 0ని కన్సిడర్ చేసుకోవద్దు. ఓకే, నెక్స్ట్ సేమ్ 0.4ని ఎట్లా చేసుకోవాలో చూద్దాం. 275.4, 275 మనం ఆల్రెడీ చేసినాం కాబట్టి 275 వాల్యూ 423. ఓకే, 275 వాల్యూ 423.314. 423 మనకు ఆన్సర్ వచ్చింది 275. మనం 0.4ని ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. 0.4 into 8 is equal to 3.2. ఓకే, 0.4 into 8 is equal to 3.2. ఇక్కడ మనం 3 అనే పాయింట్కి ముందు ఉన్నదాన్ని ఇక్కడ రాసుకోవాలి. ఇక్కడ పాయింట్కి ముందు ఉన్న 3 ఇక్కడ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 0 అయిపోతుంది. మనం ఇప్పుడు 0.2 into 8 కన్సిడర్ చేసుకోవాలి. 0.2 into 8 is equal to 1.6. ఇక్కడ పాయింట్కి ముందు 1 ఉన్నాయి కాబట్టి మనం కన్సిడర్ చేస్తున్నాం. మళ్ళీ 1 అని ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇక్కడ 0 తీసుకుందాం. 0.6 into 8 is equal to 4.8. మనం ఇక్కడ 4 వస్తుంది. మళ్ళీ
మనం ఇంకా సాల్వ్ చేసుకుంటూ పోవచ్చు, కాకుండా మనకి లెంత్ అవుతుంది. మనం జస్ట్ 3 డిజిట్స్ ఆర్ 4 డిజిట్స్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు 314 అనేది ఇంతకుముందు మనం బాటం నుంచి టాప్ వరకు తీసుకున్నాం, కానీ ఇది పాయింట్ తర్వాత ఉంది కాబట్టి టాప్ నుంచి బాటంకి తీసుకోవాలి. ఓకే, టాప్ నుంచి బాటంకి 314. ఓకే, డెసిమల్ టు హెక్సాడెసిమల్ 382 బేస్ 10 is converted into 16. ఇప్పుడు ఓకే 382 మనం సింపుల్గా డివైడ్ చేద్దాం. 382 16 2 ఎంత 32, ఇంకా 6 ఉంటాయి 2 ఉంటాయి 62, 16 3 48, 62 నుంచి 48 పోతే 49 ఉంటాయి. 14 మీన్స్ ఈ. ఓకే, 16 100 ఎంత 16, రిమైండర్ అనేది 7 ఉంటుంది. ఓకే, 16 0 0, ఇక్కడ రిమైండర్ 1 ఉంటుంది కాబట్టి పైన తీసుకుంటే 17 16. ఓకే, నెక్స్ట్ 382.525, 382 వాల్యూ ఆల్రెడీ మనకు తెలుసు ఎంత 17 .525 వాల్యూ మనకు తెలియదు. 0.525 into 16 = 8.400. మనం పాయింట్కి ముందున్న దాన్ని ఎక్కడ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ ఏమైతే 0.400 జస్ట్ 0.4 into 16 = 6.4 వస్తుంది. 6 అనేది ఇక్కడ తీసుకుంటాం మనం, మళ్ళీ 0.4 మళ్ళీ సేమ్ 0.4 into 16 = 6.4, మళ్ళీ సేమ్ 6 వస్తుంది. మనం ఇంకెన్ని తీసుకున్నా కానీ ఆన్సర్ అనేది 6 అనేది వస్తూనే ఉంటుంది. కాబట్టి మనకు సింపుల్గా 3 డిజిట్స్ చేయాలి కాబట్టి 866 అనేది అయిపోయింది. ఇవాళ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనం అయితే అదర్ నెంబర్ సిస్టమ్ నుంచి వెళ్ళి డెసిమల్ నెంబర్ సిస్టమ్కి ఎలా కన్వర్ట్ చేయాలో చూసుకుందాం. ఓకే, ఇది నా ఫస్ట్ వీడియో, మీకు ఎలా అనిపించిందో నాకు తెలియదు. జస్ట్ నా స్టడీని మీకు షేర్ చేద్దామని చేసిన. నేను కూడా ఒక బీటెక్ స్టూడెంట్నే. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఫర్దర్గా మీకు ఇంకా వీడియోలు అప్డేట్ చేస్తూనే ఉంటా. జస్ట్ నా స్టడీని మీకు షేర్ చేసుకుందామని. ఓకే, థ్యాంక్ యూ.